హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేక తలకాయ కూర వండడం నేను చెప్తానండి. సో ఈ మాంసం మా డాడీ తీసుకొచ్చారన్నమాట. సో ఇందులో కాళ్ళు తల రెండు కలిపేసి ఇచ్చారండి. అర్థమవుతుంది. ఇప్పుడు మనం కాళ్ళని తల ముక్కల్ని కాళ్ళ ముక్కల్ని వేరు చేయాలండి. వేరు చేసి ఈరోజు మనం తల వండుకుందామండి. మేక తలకాయ కూర అనేది వండుకుందాం. అర్థమవుతుందండి. బ్రెయిన్ కూడా ఇచ్చారు కదా, ఈరోజే వండేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనము ఇదిగోండి, ఈ ముక్కలు తలకాయ ముక్కలు అన్నమాట. సో తలకాయలో మనకి కళ్ళు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. బ్రెయిన్ ఉంది కదండి, బ్రెయిన్ మనం 5 నిమిషాలు ఈ విధంగా వాటర్లో ఉడకబెట్టాలండి. అర్థమవుతుందండి. 5 నిమిషాలు వాటర్లో ఉడకబెట్టాలి. ఆ తర్వాత తలకాయ ముక్కలు మనము 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, అదేవిధంగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. అర్థమవుతుందండి. బాగా కలుపుకోవాలన్నమాట. సో గరం మసాలా కూడా ఇక్కడ వేసేయాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందన్నమాట. అర్థమవుతుందండి. సో ఈ విధంగా బాగా కలిపేసేసి మ్యారినేట్ చేయాలండి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత మనము ఒక 4 ఉల్లిపాయలు కోసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపాలండి. అర్థమవుతుందండి. సో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపాలన్నమాట. సో ఇందాకే గరం మసాలా వేసేసానండి, మ్యారినేట్ చేశాను కదా తలకాయ మాంసాన్ని. అప్పుడే గరం మసాలా వేసాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయిందన్నమాట. మీరు వేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం ఆ ముక్కలు మ్యారినేట్ చేయాలండి. మనకి ఉల్లిపాయలు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసరికి 15 నిమిషాలు పడుతుందండి. అర్థమవుతుందండి. సో మొత్తం ఒక 30 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకుంటే కూర బాగా రుచికరంగా వస్తుందండి. సో ఈ విధంగా ఉల్లిపాయలను చక్కగా బాగా వేపేసుకోవాలండి. సో వేపుకున్న తర్వాత నేను పలవాకి వేస్తానండి. ఇదేంటంటే లెస్ స్పైసీగా వండుతుంది అనమాట. అందుకనే మసాలా దినుసులు వేయకుండా ముందు ఉల్లిపాయలు వేసి వేపుతున్నానండి. అర్థమవుతుందండి. సో ఆ తర్వాత మనం పలవాకి వేస్తాము. సో చూడండి, ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా. ఇంక మనము ఆ తర్వాత అండి మనం పచ్చిమిరపకాయలు వేసేయడమే. ఇంక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి వేయవసరం లేదండి, ఎందుకంటే ఇందాకే ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసాం కదా. ఇంక ఈ ముక్కలను అలా వేసేయడమేనండి. అర్థమవుతుందండి. గరం మసాలా కూడా వేసి మ్యారినేట్ చేశానమాట, అది మిస్ అయిందండి. అర్థమవుతుందా. మీరు వేసేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత ఇంక మనం ఏమి యాడ్ చేయవసరం లేదండి. ఈ విధంగా మనము ఈ మాంసాన్ని గిన్నెలో తీసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాంసానికి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఏం చేస్తామంటే మగ్గ పెట్టాలి. అర్థమవుతుందండి. సో మగ్గ పెట్టాలండి. మినిమం ఒక 15 మినిట్స్ మగ్గ పెడితే చాలా మంచిది అన్నమాట. ఇందులోంచి కొంచెం నీరు అనేది వస్తుందండి, నీరు వస్తుంది ఇందులోంచే. సో ఈ విధంగా చక్కగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర మేక తలకాయ కూర చాలా మంచిదండి. మన ఎముకలు అవి బలంగా దృఢంగా తయారవుతాయి అన్నమాట. లేడీస్కి మరీ మంచిదండి. పాయ కూర, మేక తలకాయ కూర ఇవన్నీ లేడీస్కి మంచిదండి. బోన్స్ అవి బలపడతాయి అన్నమాట. చూసారా నీళ్ళు ఎలాగ ఊరుతున్నాయో. సో బాగా కుక్ చేసుకోవాలండి. మనం మాంసం అనేది బాగా ఉడికించుకోవాలి, లేకపోతే జబ్బులు వచ్చేస్తాయండి. బాగా ఉడికించుకొని తింటే మనకేం పర్వాలేదు. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనం చక్కగా మగ్గబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటూ కొంచెం ఓపికగా వండుకుంటే మనకి రుచికరంగా ఉంటుందండి. 2 గ్లాసులు నీళ్ళు వేసేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. 2 గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ చక్కగా మనం ఒకసారి కలిపేసుకుందాం. సో చాలా బాగుంటుందండి. మేము ఎక్కువ వండుకుంటాం అన్నమాట ఈ కూర, ఎందుకంటే బ్రిటిల్ బోన్స్ ఉంటాయండి. సో మా మదర్కి అందుకనే కూర ఎక్కువ వండుకుంటాం అన్నమాట, ఎముకలు బలపడాలని. అర్థమవుతుందండి. సో ఇలాగ వండుకోండి. మీరు కూడా వారానికి ఒకసారి వండుకుంటే చాలా మంచిదండి. ఎముకలు బలపడతాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్నమాట.
సో చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందోనండి. మళ్ళీ మనం బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. మసాలా అంతా ఈవెన్గా ముక్కలకు పడుతుందండి. అర్థమవుతుందండి. సో మీలో ఎంతమంది వండుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మాంసం. అర్థమవుతుందండి. సో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం బ్రెయిన్ ఉంది కదండి, ఇందాక 5 మినిట్స్ ఉడకబెట్టామన్న నీళ్ళలో ఆ బ్రెయిన్ ఇందులో పెట్టేయాలన్నమాట. సో ఘాట్లు పెట్టుకొని ఈసారి ఈ బ్రెయిన్కి ఘాట్లు పెట్టామండి. ఘాట్లు పెట్టి ఉడికిస్తున్నాం. ఎందుకంటే కొంచెం మసాలాలు అవి బ్రెయిన్లోకి వెళ్తే ఇంకా రుచికరంగా ఉంటుంది కదండి. అర్థమవుతుందండి. సో ఆ తర్వాత మనం కొత్తిమీర లేకపోతే పుదీనా వేసేసుకోవడమేనండి. సో పుదీనా వేసుకున్నమాట. మేము పెంచుకుంటామండి పుదీనా. చాలా పుదీనా మాకు పండుతుంది అన్నమాట. సో పండుతుంది అంటే మళ్ళీ పొలం అనుకోకండి, కుండీలో. సో చక్కగా మనం పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అర్థమవుతుందండి. చాలా రుచికరమైన కర్రీ అండి ఇది. మంచిది కూడా మనకి. మన ఎముకలన్నీ బలంగా దృఢంగా ఉంటాయి. కూర అయిపోయిందండి, ఇంక వడ్డిచ్చేసుకుంటున్నాం. సో అన్ని బ్రెయిన్ అన్నీ వడ్డించేసుకుంటున్నాం. రుచికరమైన కూర రెడీ ఫ్రెండ్స్. చక్కగా మన కూర అయిపోయింది. సో మేము తింటున్నాం. మీరు కూడా ఇటువంటి హెల్దీ రెసిపీస్ వండుకొని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో వ్యూస్ బాగా ఇవ్వండి. ఈ కుకింగ్ వీడియోస్ నేను చాలా కష్టపడి చేస్తాను, వీటికి వ్యూస్ ఎక్కువ రావు. అర్థమవుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ గిన్నె మెల్టన్ కడాయి అండి. ఇది నేను మింత్రాలో కొనుక్కున్నాను ఫ్రెండ్స్. సో ఇటువంటి కడాయిలో వండుకుంటే మనకు చాలా ఆరోగ్యం అండి. ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అన్నమాట. ఇందులో వండుకుంటే మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. సో ఈ కడాయి లింక్ కూడా మీకు నేను పెడతానండి. షాపింగ్ బ్యాగ్లో ఉంటుంది కదా, ఆ షాపింగ్ బ్యాగ్లో ఈ యొక్క కడాయి లింక్ అనేది నేను మీకు ప్లేస్ చేస్తాను. మీరు ఈ కడాయి కొనుక్కోండి. ఇదేంటంటే ఇది 3.5 ml కడాయి అండి. సో ఈ ప్లాంట్ కూడా కొనుక్కోండి. సో పాండనాస్ ప్లాంట్ మాట. ఇది పెరిగిన తర్వాత దీని ఆకులు మనము కొబ్బరన్నంలో కానీ పలావ్లో కానీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇది కేవలం ఫ్లేవర్ కోసమే ఈ మొక్క మాట. సో నేను పెంచుకుంటున్నాను, కొనుక్కున్నాను, ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నానండి. దీన్ని కూడా మీకు షాపింగ్ బ్యాగ్లో పెడతానండి, ఎవరికైనా కావలిస్తే కొనుక్కోండి. అర్థమవుతుందండి. మనం పలావ్ కొబ్బరన్నం చేసుకునేటప్పుడు దీన్ని వేసుకొని వండుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంజాయ్ చేస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.